పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం చంద్రబాబు కోసం రప్పిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయింది. ముంబై నుంచి విజయవాడ వస్తుండగా జరిగింది ప్రమాదం. పూణే దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయింది. ప్రమాదంలో 4 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మెయింటెనెన్స్ లో ఉన్న హెలికాప్టర్ ని ఏపీ అధికారులు రప్పించారు. ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహరావు ఒత్తిడితో హెలికాప్టర్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. నెల రోజుల నుంచి ఈ హెలికాప్టర్ మెయింటెనెన్స్ లో ఉన్నట్టుగా సమాచారం. హెలికాప్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ క్రాష్ పై ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, నెల రోజుల నుంచి మెయింటెనెన్స్ లో ఉంది హెలికాప్టర్ అని చెప్తున్నారు. దాన్ని రప్పించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఏం జరిగింది అసలు? మొదట ఈ సమాచారం తెలీదు, ఈ హెలికాప్టర్ ఏపీ వస్తోంది, అది చంద్రబాబు నాయుడు కోసం అని చెప్పి. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఉలిక్కి పడినటువంటి ఘటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం రప్పిస్తున్నటువంటి హెలికాప్టర్ ఈరోజు క్రాష్ అయింది. ఈరోజు మధ్యాహ్నం ముంబై నుండి విజయవాడ వస్తుండగా పూణే దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయింది. ఏదైతే హెలికాప్టర్ VT GVI AW139 నెంబర్తో కూడినటువంటి ఈ హెలికాప్టర్ని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం దీన్ని రప్పిస్తూ ఉన్నారు. అయితే ఇందులో క్రాష్ అయిన తర్వాత అసలు విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రికి వినియోగించడం కోసం వస్తున్నటువంటి హెలికాప్టర్ మార్గ మధ్యలో క్రాష్ అయింది. అసలు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చుంటే ఏం జరిగేదన్న ఒక తీవ్రమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగంలో సాగుతుంది. ఎందుకంటే ఈ హెలికాప్టర్ని ఒత్తిడి చేసి మరీ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నెల రోజుల నుండి ఈ హెలికాప్టర్ మెయింటెనెన్స్లో ఉంది. నిన్నటి వరకు కూడా ఈ హెలికాప్టర్ మెయింటెనెన్స్ జరిగింది. మెయింటెనెన్స్లో ఉన్నటువంటి హెలికాప్టర్ని ఒత్తిడి చేసి హుటాహుటిన అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాల్సిందే అని అంటూ ఒత్తిడి చేయడం వల్ల దాన్ని తీసుకొస్తున్నట్టు, అందువల్లే ఆ మెయింటెనెన్స్లో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడి చేసి ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ హెలికాప్టర్ను పంపించాలని చెప్పి ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇందులో ఇప్పటికే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగించేటువంటి హెలికాప్టర్ నెల రోజుల కిందట మెయింటెనెన్స్ కోసం పంపించారు, ఆ భద్రతా దృష్ట్యా. సో మెయింటెనెన్స్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ 15 రోజులుగా ఇంకొక కొత్త దానికి ఆల్టర్నేటివ్ రీప్లేస్మెంట్ హెలికాప్టర్ కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉంది. దాన్ని వినియోగిస్తూ ఉన్నారు. ఒక హెలికాప్టర్ అందుబాటులో ఉంటుండగా మళ్ళీ ఇంకొక హెలికాప్టర్ని ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? ఇంత ఒత్తిడి చేసి మరి ఎందుకు ఆ హెలికాప్టర్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారన్న చర్చ కూడా సాగుతుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు కోసం అని చెప్పి ఒత్తిడి చేసి మరి దీని హెలికాప్టర్ తీసుకొస్తే మెయింటెనెన్స్ ఉన్నటువంటి హెలికాప్టర్ పైన ఒత్తిడి చేసి ఆ కంపెనీ ఏదైతే కంపెనీ పైన ఒత్తిడి చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారో అందువలన ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన ఇప్పుడు అటు పోలీస్ అధికారులను, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులు కూడా చర్చ సాగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కోసం వస్తున్నటువంటి వెహికల్ ఇలా మార్గ మధ్యలోనే క్రాష్ అయితే నిజంగానే ఇదొక తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. ముఖ్యంగా ఏవియేషన్ అధికారుల తీరు పట్ల పోలీసు యంత్రాంగం, అదేవిధంగా ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులు కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెలికాప్టర్కి సంబంధించినటువంటి ప్రమాదాలు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఏవియేషన్ కోఆర్డినేటర్గా నరసింహరావు ఉన్నారు. ఈయన గతంలో ఇదే ఆ బాధ్యతలు చేపట్టేటప్పుడు 2009లో వైఎస్ఆర్ హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు కూడా విధుల్లో ఉన్నారు. అదేవిధంగా 2012లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక హెలికాప్టర్ కాలిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఇటువంటి ముఖ్యమంత్రి కోసం తీసుకొస్తున్నటువంటి హెలికాప్టర్ మార్గ మధ్యలోనే క్రాష్ అయినటువంటి పరిస్థితి. సో దీన్ని సివియర్గా పరిణమిస్తుంది. ఆ పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దీనిపైన ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. సో మధ్యాహ్నం వాస్తవానికి పూణే దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయినప్పటికీ కూడా అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందా, ఎక్కడికి సంబంధించిందని తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరా తీసిన తర్వాత అది దాదాపు 4 గంటల 15 నిమిషాలకు విజయవాడకి రావాల్సినటువంటి హెలికాప్టర్ అది వస్తున్నటువంటి క్రమంలోనే ఆ మార్గ మధ్యలోనే క్రాష్ అయింది. ఆ హెలికాప్టర్కి సంబంధించిన సిబ్బంది తప్ప ఇతరులు ఎవరు లేరు. ఆ 4 కూడా ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఆ గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి సార్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ
కొన్ని ఇప్పుడు పోలీస్ అధికారులు కానీ ఇంటెలిజెన్స్ అధికారులు కానీ కొన్ని అంశాలపైన విచారణ జరుపుతూ ఉన్నారు. ఎందుకు ఒక హెలికాప్టర్ ఆల్రెడీ ముఖ్యమంత్రి కోసం ఉంటుండగా మళ్ళీ రెండో హెలికాప్టర్ని ఎందుకు రప్పించాలనుకుంటా ఉన్నారు? అదేవిధంగా మెయింటెనెన్స్లో ఉన్నటువంటి హెలికాప్టర్ నెల రోజులుగా మెయింటెనెన్స్ ఉన్నటువంటి హెలికాప్టర్ని మళ్ళీ ఎందుకు రప్పించాలనుకుంటున్నారు? అదే ఆంధ్రప్రదేశ్ నుండే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి ఇక్కడి నుండి ఖచ్చితంగా అడిగితే ఎన్ని హెలికాప్టర్లను ఇస్తారు కాబట్టి రప్పించేటువంటి ప్రయత్నం చేశారా? ఇదే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు లేదా ఉండవల్లి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇది వచ్చే క్రమంలో క్రాష్ అవ్వడం అనేది అధికారులంతా కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ. Palate.